వెస్టేజియన్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. ముఖ్యంగా మనకి జరిగినటువంటి మైండ్ సెట్ మీటింగ్లో హైదరాబాద్లో జరిగింది. ఆ మీటింగ్కి నేను వెళ్ళడం జరిగింది. సో అక్కడ సార్ చెప్పినటువంటి విషయాలు ఎలా ఉన్నాయనంటే, ఓపెన్ ప్లేస్లో ఉండి వినడం అనేది ఎంత హ్యాపీగా న్యాచురల్గా ఉంటుందంటే, మన మైండ్ కూడా అంత ఓపెన్గా పెట్టుకుంటే ఆ మనసు పొందే ఆనందాన్ని కూడా అలా ఓపెన్ ప్లేస్లో చెప్పే మీటింగ్ అంత క్లారిటీగా మనకి మైండ్కి ఎక్కుతుంది. సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయము, బర్నింగ్ విషయం కానీ, మనము మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెమో ఇవ్వాలి. డెమో లేకుండా మనం మీటింగ్కి వెళ్తే హోమ్ మీటింగ్స్కి సక్సెస్ అవ్వము అనేది 100% కరెక్ట్. ఎందుకంటే డెమోస్ ఇస్తుంటేనే అది ఎంతవరకు నిజము అనేది ఒక ఆలోచన అనేది జనానికి వస్తుంది. జనానికి ఎక్కువగా ఆలోచన ఉండటం అనేది చాలా కరెక్ట్ విషయము. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని ఆలోచనలు అయితే పెరుగుతూ ఉంటాయో మనకి కూడా బ్రెయిన్ అంత ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, జనంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి బ్రెయిన్ ఓపెన్ అవుతుంది. ఎందుకంటే 10 మంది దగ్గరికి వెళ్తే 10 రకాల క్వశ్చన్స్ వేస్తారు. దానివల్ల ఒక మనిషి 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 10 రకాల విషయాలు తెలుసుకుంటుంది. 100 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు 100 రకాల విషయాలు తెలుసుకుంటుంది. కాబట్టి మనకి మైండ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ మన ప్రోడక్ట్ని ఎలా వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే దానికి చాలా దోహదపడుతుంది. సార్ అక్కడ తీసుకెళ్ళినటువంటి ప్రతి ప్లేస్ కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, అద్భుతంగా కూడా ఉంది. సార్ చెప్పిన మీటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది అని అంటే, ఒక మీటింగ్కి వెళ్ళాము, మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు, వినాలి ఇది అన్న రీతిలో కాకుండా, ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్స్కర్షన్కి వెళ్తే సరదాగా ఉండి అన్నీ చెప్పుకుంటూ ఉంటాము. అంత సరదాగా మైండ్ సెట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఇలా చేసినప్పుడు మాత్రమే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మీటింగ్ అంటే మీటింగ్ లాగా కూర్చోపెట్టి చెప్తే అబ్బా ఏంటి మీటింగ్ అన్నట్టు బోరుగా అనిపిస్తుంది. కానీ సార్ అలా చెప్పలా. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విషయం గురించి చెప్పుకొస్తూ వచ్చారు. మనం శిల్పారామం వెళ్ళినప్పుడు సారు అక్కడ షర్ట్స్ కొన్నారు. షర్ట్స్ కొన్నప్పుడు మరి ఆ షర్ట్స్ కవర్లో ఉన్నాయి. ఒక సైడ్ వైట్ కనిపిస్తుంది, ఒక సైడ్ వచ్చేసరికి హీరోయిన్ పిక్ ఉన్నప్పుడు ఆ కలర్ ఉంది, డ్రెస్ కలర్. మరి అది పలుచగా ఉండడం వల్ల ఆ కవర్లో నుంచి ఆ కలర్ కనిపిస్తూ ఉంది. అలా కనిపిస్తూ ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఈ కలర్ మీద పోయిందా, లోపల ఉన్న కలర్ ఉన్నదా అనేది ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి అన్నారు. అక్కడ ఆ విషయం చాలా చాలా హార్ట్ఫుల్గా మనసుకి బాగా హత్తుకుంది. ఏదైనా ఒక విషయం చెప్పేది ఏంటంటే, స్పాంటేనియస్గా ఉండాలి తప్ప చదువుకొని పుస్తకాల్లోది బట్టి పట్టినట్టు చెప్పినట్లుగా ఉండకుండా సార్ అంత స్పాంటేనియస్గా చెప్పారు. నాకైతే మాత్రం నేను జాయిన్ అయ్యి కొత్త అయినా సరే ఈ మీటింగ్కి వెళ్ళడం నా అదృష్టంగా భావించుకుంటున్నాను. అలాంటి మీటింగ్ వెళ్ళడం అనేది నా అదృష్టము. అలాంటి సార్, నా అప్లైనర్స్ హెల్ప్ చేయటం అనేది కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెస్టేజియన్స్.